హలో ఫ్రెండ్స్, వెల్కమ్ అండి. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదండి. జొన్న రొట్టె, మొటిక్కాయ, ఆలుగడ్డ కాంబినేషన్ ఇంకేం కావాలండి జొన్న రొట్టెలేకి అన్నట్టుంది చూస్తుంటేనే. నేనైతే ఆగలేక మీకు కూడా షేర్ చేద్దాము ఈ వీడియో అనేసి షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇలాంటి గుమగుమలు మీ వంటింట్లోకి రావాలి, మీరు కూడా చాలా తొందరగా చేసేసుకోవాలి అంటే వెంటనే సింప్లీ తేజ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో అన్ని త్వరగా చేసుకుంటే ఐటమ్సే ఉంటాయి, అలాగే ఎన్నో టిప్స్ ఉన్నాయండి. సో మీ పనులన్నీ సులభంగా అయిపోతాయి, ఖర్చు తక్కువ, పని తక్కువ. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కమెంట్ చేసి మీ వాళ్ళకు కూడా ఇట్టే షేర్ చేసేయండి, వాళ్ళు కూడా చేసుకొని తింటారు. సో చూసారు కదా, ఫస్ట్ చేయాల్సింది వచ్చేసి మనము శనక్కాయ పప్పులు కొన్ని గుప్పెడు తీసుకొని వేయించుకోవాలి ఫ్రెండ్స్. చూసారు కదా, బాగా కొంచెం కలర్ మారాలి, వాటిని మిక్సీలో పొడి చేసుకోవాలి. అదే మిక్సీ జార్లో మనము టమోటోని, ఇక్కడ నేను 2 టమోటాలు తీసుకున్నానండి, మెత్తగా పేస్ట్ చేసేసుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు కుక్కర్ పెట్టేసి అందులో కాసింత ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, అలాగే కరివేపాకు వేసేయాలి. ఇవన్నీ డాన్స్ వేసిన తర్వాత మనము పచ్చిమిర్చి చీలికలు కూడా వేసుకోవాలి. ఆ తర్వాత ఒక పెద్ద సైజు ఎర్రగడ్డ ముక్కలు ముక్కలుగా కట్ చేసి అదిను వేసుకోవాలి ఫ్రెండ్స్. చూసారు కదా, వీటిని ఇప్పుడు మనము డ్యాన్స్ చేపియాలన్నమాట. ముందు వేసినవి అవే డ్యాన్స్ వేస్తాయి అనుకోండి, ఇవైతే మనము డ్యాన్స్ వేపియాలి. ఇలా అలా ఇలా అలా కాసేపు తిప్పిన తర్వాత అందులో కాసింత ఉప్పు వేయండి ఫ్రెండ్స్. చూసారు కదా, ఫస్ట్ స్టార్టింగ్ ఎప్పుడైనా ఉప్పు వేసుకోండి, మనకు త్వరగా ఫ్రై అయిపోతాయి ఆనియన్స్ అనేవి. చూసారు కదా ఫ్రెండ్స్, వీడియోనైతే తప్పకుండా లైక్ చేసి ఇంకాస్త మందికి చేరుతుందన్నమాట మీ లైక్ వలన. అలాగే ఇందులో వెల్లుల్లి రెబ్బలు, మనము పేస్ట్ చేసుకున్నాం కదా టమాటో పేస్ట్, టమాటోస్ కూడా 2 తీసుకున్నానండి, మీడియం సైజ్కి వేపుకోవాలండి బాగా. ఎందుకంటే మనం పచ్చి టమాటోనే మిక్సీ కొట్టాం కదా, సో ఒక 2-3 నిమిషాలు బాగా వేపేయండి, పచ్చి వాసన అనేది పోతుంది. ఇప్పుడు వచ్చేసి చూసారు కదండి, ఇలా ఇలా ఉడుకుతుంది. సో మీరు మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి. కాసింత పసుపు, కాసింత ధనియాల పొడి, 1 స్పూన్ కారపొడి, అలాగే 1/2 స్పూన్ గరం మసాలా. చూసారు కదా, మొటిక్కాయలు అలాగే ఉల్లగడ్డ ముక్కలు వేసామండి. ఇవి మొటిక్కాయలు 1/4 కిలో కంటే కొంచెం తక్కువ ఉన్నాయండి. అలాగే ఒక పెద్ద సైజు ఆలుగడ్డ తీసుకున్నాము. నేను చెప్పినదన్నీ ఈ క్వాంటిటీకి సరిపోతాయి అన్నమాట మసాలాలు. ఇప్పుడు మనము పొడి చేసి పెట్టుకున్న శనక్కాయల పొడి, బాగా మెత్తగా అయితే శనక్కాయల పొడి కొట్టలేదండి, కొంచెం బరకగా ఉండేటట్టు కొట్టుకోండి. అలాగే చూసారు కదా, కాసింత ఉప్పు, అలాగే కొత్తిమీర, ఫైనల్గా కొన్ని నీళ్ళండి, ఎక్కువ నీళ్ళు కూడా పట్టవు. చూసారు కదా అండి, అంతేనండి. మూత పెట్టేసి 2 సిట్టీలు రానివ్వండి, సుయ్యి సుయ్యి అని, అంతే మన కూర అయిపోతుంది. ఇంకేముందండి, మూత తీసి చూస్తే గుమగుమలు అలా 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 ముక్కుకు తగిలేసాయి. చూసారు కదా, ఇంకేముందండి, పదండి మీరు కూడా చేసేసుకొని ఎంచక్క అన్నం లేకైనా, రొట్టె లేకైనా, చపాతీ లేకైనా, ఆఖరికి పూరీ లేకైనా ది పర్ఫెక్ట్ కాంబినేషన్. నేను బల్ల గుద్ది చెప్తున్నాను. పదండి, నేనైతే ఇంకా తినేస్తాను. సో మీకైతే షేర్ చేయలేను కాబట్టి మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని తినండి.